ఈ వారం మన గెస్ట్ శేషాచలం అడవుల్లో రియల్ పుష్పాలని వెంటాడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్. సినిమాలో షెకావత్ లాగా ఉంటారు కానీ అంతకన్నా ఎక్కువగా పనిచేస్తారు. ఆ టీం అంతా కూడా వాళ్ళని వేటాడి పట్టుకుంటారు. సారంగా మీరు కూడా షెకావత్ లాగా ఉన్నారు. సినిమాలో చూపించడం వేరు, రియల్గా చూపించడం వేరు. సినిమాలో చూసినట్లుగానే పాల వ్యాన్లలోనే తీసుకొస్తున్నారా, ఇంకా కొత్త మార్గాల వాళ్ళు ఎంచుకున్నారా? వాళ్ళకి శిక్ష పడేలా చేయడంలో మీరు తీసుకున్న ట్రెండ్ ఎలాగుంది? దొంగ ఎప్పుడు కూడా ఒక స్టెప్ అప్పర్ హ్యాండెడ్గా ఉంటాడు. అంటే ఒక 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లో చిట్లని సెలెక్ట్ చేస్తుంది. 5 రోజులు అడవులు ఉన్నప్పుడు మన వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి ఆ రైడ్ చేయడం కావద్దు. ఈ 4 లక్షలు కొట్టిన వెంటనే తీసుకొస్తాడు, ఒక డంప్ చేసి ఒక ధర పెడతాడు. కూలీ దగ్గర నుంచి చూసుకుంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్కి వెళ్ళేటప్పటికి 7 layers ఉంది. అంటే వాటర్ ట్యాంక్లోని లేదా పాల ట్యాంకులో తీసుకురావడమైనా కొత్త ఎంఓలు ఏమి వచ్చాయి. అంటే లాక్స్ తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు డ్రెస్ మార్చేసుకుంటారు. డ్రెస్ మార్చేసుకుని లాక్స్ కింద వేసేసి పైన భక్తుల్లో కూర్చుంటారు. అంటే వాళ్ళు వెహికల్ విడిచిపెడితే వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందండి? 1 టన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తే వాడికి దాదాపు ఒక 5 lakhs వాడికి. 24 కేసెస్లోనూ 18 కన్విక్షన్స్ వచ్చాయి. మీరు గతంలో పుట్టపర్తిలో ఏ విధంగా అయితే పేపర్ కటింగ్ పెట్టి తీసుకొచ్చారో ఆ టెక్నాలజీని వాడుతున్నారు. ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో మనం ముద్దాయిని పట్టుకున్నామో అక్కడ వీఆర్ యూజింగ్ నోట్ క్యామ్ కెమెరా. అందరూ ఏం చెప్తుంటారంటే ఏముంది పట్టుకుంటే ఒక 60 రోజులు లోపల తర్వాత బయటకు వచ్చేస్తారు అన్నది చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు మనం వాడిని ఎవడో పట్టించుకోలేదు. ఏదో మొదట్లో రిమాండ్ బెయిల్ వరకు పట్టించుకుంటారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళు అటాక్లు చేస్తారు. ఫస్ట్ రాళ్ళతో కొట్టడం, తర్వాత బూతులు తిడతారు, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తుంటారు. ఆ విధంగా మీ టీం ఈ మధ్యన ఎదుర్కొన్న ఒక ఇన్సిడెంట్ ఏముందో? ఒక ఇన్సిడెంట్లో మనం ఒక కానిస్టేబుల్ని కోల్పోవడం జరిగింది. మనం 4వ లేయర్ వరకు ఆగిపోయాం కదా, లేయర్ 1కి ఎప్పుడు వెళ్తాం? మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ 1 or 2 months విల్ డెఫినెట్లీ గెస్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ శేషాచలం అడవుల్లో రియల్ పుష్పాలని వెంటాడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్. పేరు పి శ్రీనివాస్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రెడ్ శాండిల్, తిరుపతి. సినిమాలో మీరు చూసేదంతగా రియల్ పుష్పాలు, అక్కడ ఉన్న వాళ్ళు రియల్ పోలీస్ ఆఫీసర్. అది కేవలం సినిమా మాత్రమే. కానీ ఇక్కడ శేషాచలం అడవుల్లో వాళ్ళు రియల్ పుష్పాలు కనిపిస్తారు. సినిమా కన్నా చాలా డేంజరస్గా కనిపిస్తారు. అటువంటి వాళ్ళని వీళ్ళ సిబ్బందితో వెళ్ళి మాట వేసి పట్టుకోవడంలో రియల్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు మీరున్న శ్రీనివాస్ గారు. ఈయన సినిమాలో షెకావత్ లాగా ఉంటారు కానీ అంతకన్నా ఎక్కువగా పనిచేస్తారు. ఆ టీం అంతా కూడా వాళ్ళని వేటాడి పట్టుకుంటారు. రకరకాల మారువేషంలో రకరకాల వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేస్తుంటారో అన్ని ప్లాన్లని ఛేదించుకుంటూ తీసుకురావడంలో శ్రీనివాస్ గారి టీం సక్సెస్ అవుతుంది. ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం వరకే కాదు, వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేయడంలో శ్రీనివాస్ గారికి ఒక స్పెషలిస్ట్ ఉంది. అంటే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడంతో కాకుండా అందులో ఛార్జ్షీట్ వేసి ఆ కేసులో నేరం నిరూపించే వరకు వాళ్ళతో ఛార్జ్షీట్ వేయించడం, ప్రాసిక్యూషన్ చేయించడం, వాళ్ళకి శిక్ష పడడంలో శ్రీనివాస్ గారు టీం సక్సెస్ అయింది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే 90% కన్విక్షన్ రేట్ ఉందంటే ఆయన టీం ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షెకావత్ అంటే రియల్ షెకావత్ కాదు, రియల్ షెకావత్ అని మాట్లాడదాం. ఈ టీం ఎలా సక్సెస్ అవుతుంది, వాళ్ళు ఎలాంటి మార్గాల్లో వస్తారు, ఆ రిస్క్ని ఎలా తీసుకుంటున్నారు విషయాన్ని శ్రీనివాస్ గారు అంటే తెలుసుకుని. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సారంగా మీరు కూడా షెకావత్ లాగా ఉన్నారు. సార్, సినిమాలో పుష్ప 2 ఇందులో రకరకాల పాల వ్యాన్లలోనూ రకరకాలు తీసుకొస్తుంటారు. అదంతా రియల్గా జరిగింది. రియల్ గిన్నె కొంచెం వాళ్ళు ఎక్కువ వేసి ఉంటారు, కానీ రియల్లో జరిగిన కొన్ని సక్సెస్ స్టోరీలు కూడా క్యారీ చేయలేపారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫేస్ చేస్తుంటారు. సినిమాలో చూపించడం వేరు, రియల్గా చూపించడం వేరు. ఇక్కడ ఈ శేషాచలం అడవిలో గతంలో మన సంగతి చూసుకుంటే వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేయడం, వాళ్ళు కనిపెడితే రాళ్ళు వేసి కొడతారు ముందు, తర్వాత వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
అదేవిధంగా గతంలో పోలీసులు జరిపిన కాల్పులో కూడా దాదాపు 10 మంది 20 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇది ఒక వార్ లాంటిది. శేషాచలం అనగానే తమిళనాడు నుంచి కూలీలు వస్తుంటారు, ఇటు పోలీసులు వెళ్తుంటారు, వాళ్ళు రకరకాల మార్గాలు రావడం, ఎన్ని వాడు ఒక వ్యక్తి వేస్తే దానికి పై ఎత్తు మీరు వేస్తుంటారు. ఇటువంటి టెన్షన్ ఏరియాలో, ఇటువంటి రిస్క్ ఏరియాలో మీ టీం ఎలా పనిచేస్తుంది? ఇటీవల కాలంలో మనం చూపిస్తున్నట్టు సినిమాలో చూసినట్లుగానే పాల వ్యాన్లోనే తీసుకొస్తున్నారా, ఇంకా కొత్త మార్గాల వాళ్ళు ఎంచుకున్నారా? ఆ మార్గాన్ని ఎలా మీరు బ్రేక్ చేశారు? నెంబర్ 2. నెంబర్ 3, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళకి శిక్ష పడేలా చేయడంలో మీరు తీసుకున్న ఆ ట్రెండ్ ఎలాగుంది, అంటే తీసుకున్న స్టెప్స్ ఏ విధంగా ఆ లింక్ తెగిపోకుండా చేయడం వల్ల శిక్షలు ఎలా పడుతున్నాయి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పి. శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్సా బై చాయిసా రావడం, మీ మిస్సెస్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడం, మీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి వస్తే చెప్పండి. నమస్తే అండి. నేను అంటే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్ 1లో 2010లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1లో డిఎస్పీకే సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ పోస్టింగ్ సిఐడి, తర్వాత పుట్టపర్తి, తుళ్ళూరు ఫస్ట్ సబ్ డివిజన్ ఫామ్ అయిన తర్వాత 2018లో తుళ్ళూరు డిఎస్పీగా కూడా వర్క్ చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీగా ఏపీఎస్ఆర్టీసీ, నెక్స్ట్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా కాకినాడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా వర్క్ చేసి ఆన్ ప్రమోషన్ ఇక్కడికి రెడ్ శాండ్లూడ్ టాస్క్ ఫోర్స్కి ఎస్పీగా రావడం జరిగింది. మా మిస్సెస్ కూడా 2012 డిఎస్పీ గ్రూప్ 1లో, తను ప్రజెంట్ అడిషనల్ ఎస్పీ నెల్లూరు చేస్తూ ఉంది. ఇంకా టాస్క్ ఫోర్స్ పనితనం దీనికన్నా ముందు మీరు డిఎస్పీకి పనిచేశారు, ఆ ప్రాంతంలో మీ మార్క్ ఏముందండి? మార్క్ అంటే ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు అంటే మార్క్ అంటే ప్రతి దిక్కున కూడా అక్కడ పరిస్థితులకు తగ్గట్టు చేసుకుంటా పోయాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుళ్ళూరు ఉంది. తుళ్ళూరు కొత్తగా రాజధాని ఫామ్ చేసిన తర్వాత అక్కడ పెట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్కి ఇప్పుడు ఉన్న ఏదైతే సెటప్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నీ చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అది మార్పు జరుగుతూనే ఉండే ప్రాసెస్. అందులో నా మార్క్ అనేది స్పెషల్గా ఏముండదు. అప్పుడు ఆఫీసర్స్ కానీ పుట్టపర్తి కూడా పనిచేస్తారు కదా, పుట్టపర్తి చేసాము. అప్పట్లో అదే చేస్తా పోతా ఉంటాము. కానీ ఒక్కొక్క ప్రాంతంలో మనకు ఒక మెమరబుల్ కేసు ఉంటాయి కదా. పుట్టపర్తిలో మెమరబుల్ కేసు వచ్చేటప్పటికి నేను వర్క్ చేస్తున్న టైం అప్పుడు ఒక ఆస్ట్రేలియన్ లేడీ మర్డర్ కేసు జరిగింది. అది ఒక ఫస్ట్ మనకి రిపోర్ట్ అవడం ఒక మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. రిపోర్టింగ్ కూడా ఒక ఆల్మోస్ట్ 60 days తర్వాత ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్ మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. తర్వాత సైమల్టేనియస్గా మనం దాన్ని క్రాక్ చేసి మర్డర్ కేసుగా ఇచ్చేయడం జరిగింది. దానికి తర్వాత మనం కంటిన్యూ పర్సుయేషన్ చేయడంతో దాంట్లో ఎక్యూజ్డ్ కన్విక్షన్ కూడా రావడం జరిగింది. అంటే దేనికి మర్డర్ చేస్తాడు? జస్ట్ పెట్టేది మనీ కోసం మర్డర్ చేయడం జరిగింది. అందులో లీడ్ ఏముందండి? అందులో లీడ్ వచ్చేటప్పటికి ఆవిడ ఫోన్ ఎవరైతే కో ఎక్యూజ్డ్ ఉన్నాడో, కో ఎక్యూజ్డ్ తర్వాత కేరళలో వాడుతూ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ద్వారా పట్టుకుని తర్వాత ఎవరు ఏంటి అన్నది కన్విక్షన్ కూడా వచ్చింది. దాంట్లో కూడా కన్విక్షన్. అక్కడ మర్డర్ చేసినప్పుడు ఐ విట్నెస్ ఎవరు ఉండరు, కన్విక్షన్ ఎలా తీసుకొచ్చారండి? అది కన్విక్షన్ తీసుకురావడంలో మనకి ప్రతిదీ కూడా ఎవిడెన్సెస్ని కరెక్ట్గా ఇచ్చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ మర్డర్ కేసుకి వచ్చేటప్పటికి మొదట ఏం చేసామంటే, యాక్చువల్గా మర్డర్ జరిగి దాదాపు మేము ఐడెంటిఫై చేసేటప్పటికి 120 days పైన అయిపోయింది. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ వాళ్ళు, అంటే ఎప్పుడైతే మనం ఎక్యూజ్డ్ని ట్రేస్ చేస్తూ ఉన్నామో వాళ్ళు వెళ్ళి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లొంగిపోవడం జరిగింది. సో ఫస్ట్ విఆర్ఓ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ తీసుకున్న వెంటనే మన దగ్గరికి రాగానే వితిన్ 24 hours ఫస్ట్ మనం సీన్ అతని ప్లేస్ని ఎక్కడైతే పూడ్చిపెట్టాడో ఆ ప్లేస్ని అతనే చూపించాడు. అక్కడే ప్లేస్లోనే మనం పిఎం చేయించడం జరిగింది. పిఎం చేయించేటప్పుడు డేటు టైము ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు చూడడం జరిగింది. అదంతా కూడా వీడియో రికార్డ్ చేసాము, ఫోటో రికార్డ్ చేసాము. సో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని అన్నిటిని కూడా క్లియర్గా చేయడంతో దో విట్నెస్లు ఎవరూ లేకపోయినా సరే ఆ కేసులో కన్విక్షన్ అవ్వడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా కోర్టు మనకి చేస్తుంది. ఓకే, అంటే కేసు అరెస్టు అక్కడితో చేతులుపోకుండా ముందు ఫ్రేమింగ్ కరెక్ట్ చేయమంటారు. ఎస్, ఫ్రేమింగ్ లింక్ తెగిపోకుండా ప్రతిదాన్ని కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో మనకి ఏదైతే సిఆర్పిసి చెప్తా ఉందో సిఆర్పిసి ప్రకారము మనం దాన్ని కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కన్విక్షన్ రేట్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం అరెస్ట్ కాకుండా అంటే టెక్నికల్ ఎవిడెన్స్లు కానీ ఎవిడెన్సెస్ ఉన్న ఎవిడెన్సెస్ని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పుట్టపర్తి మర్డర్ కేసులో
జనరల్గా ఏం చేస్తారంటే పిఎం చేసేటప్పుడు టైము అండ్ డేట్ చేయడం కోసం నేను అక్కడ అప్పుడు ఆ రోజున వాడిన టెక్నిక్ ఏంటంటే ఆ రోజు న్యూస్ పేపర్స్ డైలీ న్యూస్ పేపర్స్ 3 పెట్టి దానితో పాటు చేసాము. సో దట్ ఈ రోజునే జరుగుతుంది అనేసి చెప్పడం కోసం. అచ్చా, ఇది టెక్నిక్ యాక్చువల్గా వాళ్ళు వేలం పాట అప్పుడు పెడుతుంటారు. అది మీరు అడాప్ట్ చేశారు. న్యూస్ పేపర్స్ డైలీ న్యూస్ పేపర్స్ 3 ప్రముఖ న్యూస్ పేపర్స్ యొక్క ఫొటోస్ తీసి దాంతో పాటు ఇచ్చేయడం. ఆ వీడియో ఏదైతే ఉందో అది కోర్టులో మేము ప్రొజెక్ట్ పెట్టిన రోజునే జడ్జి గారు ఆ వీడియోని కూడా చూసి దెన్ హీ ఆస్క్డ్ ద డిఫెన్స్ లాయర్ ఇట్ సెల్ఫ్, ఇదిగో చూడండి డేట్ కూడా వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఓకే, అక్కడ తర్వాత అడిషనల్ ఎస్పీ అయిన తర్వాత ఎస్పీ ప్రమోషన్ గా రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ రావడం జరిగింది. స్మగ్లింగ్, ఎర్రచందనం దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందులో పర్టికులర్గా మన దగ్గర తీసుకునేసరికి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దీని హిస్టరీ ఇందాక మీకు చెప్పినట్లుగా హిస్టరీలో రకరకాల ఈవెంట్స్ జరిగాయి. మన మీద పోలీస్ మీద అటాక్ అయింది, పోలీసుల అప్పర్ హ్యాండ్ అవ్వడం, ఇవంతా జరుగుతుంది. అయినా దీనికి పోలీస్ స్టాప్ పడట్లేదు. మీరు వచ్చేసరికి ఇక్కడ ఎంత ఎర్రచందనం ఉంది, ఎన్ని కట్స్ అవుతున్నాయి, స్మగ్లర్స్ సినిమాలో చూపించినట్లుగానే కేవలం ఆ మోడ్లో ఉన్నారా, కొత్త కొత్త ఎంఓలను తీసుకున్నారా? అంటే స్మగ్లింగ్ యాక్టివిటీ అన్నది ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్ అండి. అంటే కంటిన్యూ అంటే ఇప్పుడు కూడా దొంగ ఇప్పుడు కూడా ఒక స్టెప్ అప్పర్ హ్యాండెడ్గా ఉంటాడు. అతను చేస్తున్న దాన్ని బేస్ చేసుకునే మనం టెక్నిక్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా అదే ఉంటుంది. సో స్మగ్లింగ్ యాక్టివిటీలో కూడా వాళ్ళు కొత్త కొత్త వెరైటీస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు వాటర్ ట్యాంక్లో సప్లై చేయడం అనేసి, లేదంటే మిల్క్ ట్యాంక్స్లో వాడడం అనేసి, ఇవన్నీ కూడా టెక్నిక్స్ వాడుతుంటారు. మనం ఏదైతే టెక్నిక్ని వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు అనేసి మనం ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకున్న తర్వాత వాడు మళ్ళీ ఇంకో దానికి వెళ్తాడు. మళ్ళీ దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ దాన్ని మనం క్రాక్ చేసినప్పుడు వాడు మళ్ళీ వేరే దానికి వెళ్తూ ఉంటాం. సో మనకి ఎప్పటికప్పుడు కూడా ఇన్పుట్ తీసుకుంటూ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటూ ఉండాలి. ఏ ఏరియాస్ నుంచి ఎందుకు కొత్తగా ఏదన్నా వెరైటీ స్టార్ట్ అవుతుందా, వెరైటీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అవుతుందా, ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోవడం ఈజీ అవుతుంది. సార్ 1 yearలో అది ఎంఓ మారుతుందా? అదే చెప్పండి. మీరు వచ్చినప్పుడు ఒక ఎంఐ ఉండేది, ఇప్పుడు ఏమో ఉందండి. ఎప్పుడన్నా సరే బేసిక్ థింగ్ ఒకటే ఉంటుంది. ఖచ్చితంగా వాడు కూలీలు వస్తారు, కూలీలు ముందు రోజు దిగుతారు, దిగిన తర్వాత ఫారెస్ట్లోకి వెళ్తారు, ఫారెస్ట్లోకి వెళ్ళి పట్టుకుని వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో ఎంఓస్ అన్నీ వస్తాయి. మనం కూలీస్ని కానీ ఎవరైతే మెయిన్ మేస్త్రీస్ ఉన్నారో కదా వాళ్ళని ఫాలో అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇన్పుట్స్ మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఇన్పుట్స్ డెవలప్ చేసుకుని మనం ఇచ్చేసుకోవడం. ఓకే సార్, ఈ చెట్టు మనకు కనిపిస్తుంది, దీన్ని వాడు కట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? జనరల్గా ఏమవుతుందంటే అండి, ఇవన్నీ కూడా డీప్ ఫారెస్ట్లో ఉండే వాడు దిగిన తర్వాత కూలీ దిగిన తర్వాత డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళడానికే మినిమం 1 day పడుతుంది. వాడు దిగి 1 day లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1 day వాడు సెలెక్ట్ చేసుకుంటాడు చెట్లు. అంటే ఒక 3 to 4 kilometers రేడియస్లో చెట్లన్నీ సెలెక్ట్ చేసుకుని వచ్చిన కూలీలు ఎంతమంది చెట్లు సెలెక్ట్ చేసుకుని అప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టేజ్కి రావడానికి ఒక 3 days పడుతుంది. అంటే చెట్టు కొట్టాలి, చెట్టు కొట్టిన తర్వాత లాగ్స్ అన్ని సెపరేట్ అయిన తర్వాత ఆ లాగ్స్ మళ్ళీ దూరం తీసుకున్నాం, దీన్ని డ్రెస్సింగ్ అంటారు. డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత వీడు బయటకు రావడానికి ఇది మొత్తం ఈ విధంగా లాగ్ ఈ విధంగా తయారవడానికి 3 days పడుతుంది. మళ్ళీ వాడు దాన్ని ఎత్తుకుని బయటకు వస్తాడు. బయటకు రావడానికి మళ్ళీ వెళ్ళడానికి 1 day పట్టిందంటే రావడానికి కూడా 1 day పడుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 to 6 days వాడు ఫారెస్ట్లో ఉంటాడు. సరే, 5 రోజులు మరి భోజనం అది వాళ్ళు ముందే ఐదర్ వెళ్ళేటప్పుడు అయినా పట్టుకుని వెళ్తారు. ఒక 5 to 6 days అంటే ఫస్ట్ డే మేబీ డ్రై ఫుడ్ క్యారీ చేస్తాడు, సెకండ్ డే వాళ్ళు వండుకుంటారు. వండుకున్న ఫుడ్ తోటి వాళ్ళు 5 days సర్వైవ్. సార్ 5 రోజులు అడవిలో ఉన్నప్పుడు మన వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి ఆ రైలు చేయడం కావదా? మనం అదే చేస్తాం, మనం చేస్తూ ఉంటాం అండి. మనం ఆల్మోస్ట్ ఈవెన్ కూలీలు వస్తున్న క్రమంలో కూడా మనం పట్టుకున్న రోజులు ఉన్నాయి. పట్టుకున్నప్పుడు దానికి ట్రెస్పాస్ కేసు పెడతాం. అంటే వాళ్ళు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్న కేసెస్ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ యాక్ట్ 20C ప్రకారం ఇట్స్ ఎన్ అఫెన్స్. సో దాని కేసు కూడా మనం ట్రెస్పాస్ కేసు అనేది పెడతాము. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ కావాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ పర్మిషన్ ఉండాలి. ఐదర్ మేబీ లోకల్ ఎయిట్కి అయితే పర్మిషన్ అవసరం లేదు. బయట నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళనాడు నుంచో కర్ణాటక నుంచో వచ్చి శేషాచలం ఫారెస్ట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు అన్నది ఫస్ట్ థింగ్.
సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం కేసెస్ పెట్టడం జరిగింది అతను ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో. ఒకవేళ ఇన్ కేసు ఎంటర్ అయిపోయి కొట్టిన తర్వాత కూడా మనకి ఏదైనా ఇన్పుట్ వచ్చిందంటే విత్ లాక్స్ మనం పెట్టడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ 4 లాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ 4 లాక్స్ కొట్టిన వెంటనే తీసుకొస్తాడు, లేదా ఒక డంప్ చేసి ఒక దగ్గర పెడతాడండి? అది వాళ్ళ ఒక్కొక్కరిది ఒక టైప్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనకి ఎక్కువ లాక్స్ ఒకసారి కొట్టాలనేసి అనుకున్నప్పుడు మేబీ డంప్ చేసుకుంటూ ఉంటాం. ఈ లోపల లేదు ట్రాన్స్పోర్టేషన్ దొరికింది వాడికి ఇమీడియట్ షిఫ్ట్ చేయాలంటే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తారు. బట్ ఇవి చేసిన తర్వాత ఫారెస్ట్ నుంచి షిఫ్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఫారెస్ట్ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత హీ మే కీప్ దీస్ లాక్స్ ఫర్ ఇంకో గొడవన్లో పెట్టుకోవచ్చు. గొడవన్లో పెట్టుకున్న తర్వాత వాడు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఇవి మొత్తం 7 లేయర్స్ అండి. కూలీ దగ్గర నుంచి చూసుకుంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్కి వెళ్ళేటప్పటికి 7 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ కూలీ ఉంటాడు, మేస్త్రి ఉంటాడు, మేస్త్రి పైన ఆర్గనైజర్ ఉంటాడు, గొడౌన్ కీపర్ ఉంటాడు, నేషనల్ స్మగ్లర్ ఉంటాడు, ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉంటాడు. ఈ 7 లేయర్స్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా మేజర్గా ఫారెస్ట్లో దొరికేది కూలీ దొరుకుతారు, కూలీ మేస్త్రి. తర్వాత మనకి 2 లేయర్స్ దొరుకుతాయి, 5 లేయర్స్. మనం ఇప్పటికి 4th లేయర్ వరకు వెళ్ళామండి. 4th, 5th లేయర్ వరకు వెళ్ళాము. రీసెంట్గా మనం హర్యానాలో లింకప్ కూడా వచ్చింది, అక్కడికి వెళ్ళాము. 5th లేయర్ వరకు కూడా. అంటే మనకి ఇంకా 6, 7 దొరకాలి. 6, 7 దొరకాలి. 6, 7 దొరికితే ఇంకా అది అంటే ఏ స్టేజ్కి వెళ్తుంది అన్నది మనకి ఒక ఐడెంటిఫై కావాలి. సార్ ఇందులో కొన్ని రెడ్డిష్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ కనిపిస్తుంది, ఎందుకంటే అంటే యాక్చువల్గా ఏ గ్రేడ్ లాగా వచ్చేటప్పటికి ఈ కలర్ ఉంటుందండి. ఇది ఇవన్నీ కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ అన్నమాట. ఈ బ్లాక్ ఎందుకు అవుతుంది అంటే వాడు ఏమైనా ఎక్కువ రోజులు నీటిలో కానీ కీప్ చేసాడు అంటే కొద్దిగా బ్లాకిష్ వస్తుంది. అది కూడా పైన మాత్రం ఉంటుంది, పైన లేయర్ చెక్కేస్తే అది కూడా రెడ్ కలర్ వస్తుంది. లోపల ఎక్కడ డంప్ చేస్తారండి? అంటే ఈ ఫారెస్ట్లోకి వచ్చేటప్పటికి జనరల్గా వాటర్ బాడీస్లో డంప్ చేస్తారు. ఏదన్నా నీట్గా ఉంటే ఏదన్నా ఉంటే దాంట్లో కుక్కేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు గొడవన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సార్ మీరు వచ్చినప్పటికి ఒక రకం ఎమ్మో ఉంది, తర్వాత ఎమ్మోలు ఏం మారాయండి? అంటే వాటర్ ట్యాంక్లోని లేదా పాల ట్యాంకులో తీసుకురావడమైనా కొత్త ఎమ్మోలు ఏమి వచ్చాయి ఇప్పుడు? మీకు కూడా ఆశ్చర్యపోయింది. కొత్త ఎంఓలు ఏంటంటే ఇప్పుడు పిల్గ్రిమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి పిల్గ్రిమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మందిని ఎవరినో పెట్టుకుని రావడం, ఆ టైప్ నడుస్తూ ఉంటుంది. అది లోపలికి వెళ్ళడానికే కదండి. లాక్స్ తీసుకెళ్లేట క్రమంలో కూడా లాక్స్ భక్తుల రూపంలో వస్తుందా? భక్తుల రూపంలో అంటే లాక్స్ తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు డ్రెస్ మార్చేసుకుంటారు. డ్రెస్ మార్చేసుకుని లాక్స్ కింద వేసేసి పైన భక్తుల్లో కూర్చుంటాం. దేంట్లో? లారీ కాదు, వ్యాన్స్ లో కూర్చుంటాం. అదొకటి. 4 వీలర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లారీలు, మిల్క్ వ్యాన్స్ అవి వాడేవారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్ కారు, జస్ట్ లైక్ ఏ ప్యాసింజర్ కార్ లాగా కూర్చుంటారు. లాక్స్ కింద వేసేస్తారు, సీట్ ఉండదు. సీట్ తీసేసి లాక్స్ కింద వేసేసి లాక్స్ మీద కూర్చుంటారు. మనకి అది సడన్ గా చూసేటప్పటికి మామూలుగా సీట్లో కూర్చున్నారు అన్నట్టే ఉంటుంది. సార్ ఇంకొక మెమో వచ్చిందట, వాళ్ళని మీరు అన్నట్లుగానే ఒక డీసీఎంఓ లేదో ఒక వెహికల్, కాస్ట్లీ వెహికల్ తీసుకోవడం, బెంజ్ కార్ లాంటిది, ఆ కిందనంతా ఒక లాక్స్ వేయడం, పైన సీట్లు వేసి లేడీస్ని పిల్లల్ని కూర్చోపెట్టి తీసుకొస్తుంటారట. లేడీస్ది ఇప్పుడు మనం అయితే పట్టుకోలేదండి. మన అఫెన్స్లో ఇప్పుడు వచ్చి మనం అంటే చెప్తా ఉన్నారు కానీ మనం ఇప్పుడు వచ్చి మన అఫెన్స్లో ఎక్కడ కూడా లేడీస్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దొరకలేదు. అదర్ దాంట్లో దొరికారు కానీ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. బట్ ట్రాన్స్పోర్టేషన్ టైం అప్పుడు లేడీస్ లేరు. బట్ కూలీలు వస్తున్న క్రమంలో అయితే మాత్రం లేడీస్తో పాటు వచ్చి దిగారు అనేసి మనకి ఇన్పుట్ అయితే ఉంది కానీ, బట్ ట్రాన్స్పోర్టేషన్ టైం అప్పుడు అయితే లేడీస్. అంటే ఒక సమాచారం ఉంది, వాళ్ళు మంచి బెంచ్ కార్లు ఇప్పుడు చూస్తున్నాం, పెద్ద పెద్ద కార్లు కనిపిస్తాయి, ఆ కార్లోనే కిందనం వేసి పైన లేడీస్ కూర్చోపెడితే పిల్లలు పెడతారు. ఎప్పుడైనా పోలీస్ ఆపితే ఆ పిల్లల్ని గట్టిగా గిచ్చితే పిల్లలు ఏడుస్తుంటారు. దాంతో మీరు కూడా పిల్లల బండి కదా పంపించేస్తుంటారు. మనం యాక్చువల్గా వెహికల్ ఆపామంటే తరో చెకింగ్ చేసిన తర్వాత వదులుతాం. కానీ అక్కడ పిల్లలకి ఏడిపిస్తుంటారు. పిల్లలు ఏడిచిన అటువంటి మనమేము అవునా? మనకి ఖచ్చితంగా ఒక వెహికల్ ఆపామంటే కంపల్సరీ తరో చెకింగ్ చేస్తాం. వెహికల్ ఆపామంటే కంపల్సరీగా సీట్ ఉందా లేదన్నా మనకి ఐడెంటిఫై అయిపోతుంది. లాక్స్ వేసిన తర్వాత సీట్ పట్టదండి. అవును, లాక్స్ ని సీట్ గా వాడుకుంటారు. ఓకే, మీరు కూడా ఆశ్చర్యపోయే ఎంఓ అని ఉందా? మేము కూడా ఆశ్చర్యపోయాము అంటే ఈ మధ్యకాలంలో అంత ఏమీ లేదు. మేబీ అంటే కూరగాయలు వేయడము, కార్న్ ట్రాన్స్పోర్టేషన్ కింద వేయడం, అవే చేస్తూ ఉన్నారు. ఒక లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వేరే వ్యక్తి హౌస్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాడు, ట్రాన్స్ఫర్ అయింది అనేసి ఇక్కడ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న హౌస్ మెటీరియల్ తో పాటు లాక్స్ చేశారు. అట్లా
సో మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే Packers, ఎవరో వ్యక్తి ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేసుకున్నాడు, దాంట్లో వీళ్ళు లాక్స్ పెట్టారు. అంబులెన్స్ లో కూడా తీసుకొస్తుంటారట కదా? అంబులెన్స్ ఇవన్నీ లేదండి ఈ మధ్య. ఎందుకంటే మనం ఏ ఏరియా కంపల్సరీగా మనకి ఇన్పుట్ వచ్చినప్పుడు ఈ ఏరియా నుంచి ఎందుకు అంబులెన్స్ వెళ్తుంది, లేదు కాస్ట్లీ వెహికల్ ఎందుకు వెళ్తుంది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు మొదట్లో అయితే మీరు అన్నట్టు బెంచ్ కారు ఇవన్నీ కూడా వాడారు. ఈ మధ్య కాలంలో కాస్ట్లీ వెహికల్స్ ఏవి వాడతలేదు. అంటే ఒక్కసారి వెహికల్ దొరికితే వాళ్ళకి వెహికల్ కాస్ట్ ఎక్కువైపోతుంది. మనకి యాజ్ ఫర్ సెక్షన్ 32D ప్రకారం ఎనీ వెహికల్ యూజ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండల్వుడ్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ అయితే క్రైమ్ వెహికల్. వన్స్ క్రైమ్ వెహికల్ కింద మనం ఐడెంటిఫై చేసి పెట్టిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం అన్నది అతనికి పార్టీకి రిలీజ్ చేసుకోవడం అన్నది కష్టమవుతుంది. సో కాస్ట్లీ వెహికల్ ఏది పట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ వెహికల్ కాన్ఫిస్కేట్ అయిపోతుంది, అంటే గవర్నమెంట్కి వచ్చేస్తుంది వెహికల్. సో అందుకనేసి కాస్ట్లీ వెహికల్స్ ఈ మధ్యకాలంలో వాడట్లేదు. మొదట్లో వాడేవారు. ఓకే, ఫ్రమ్ 2014, 15, 16 వరకు వాడడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా అన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్సే వాడతాం. సార్ ఇప్పుడు మీ దగ్గర ఆఫీస్లో కానీ లేదా రైల్వే కోట దాటిన బాకారాపేట కొన్ని చెక్ పోస్టుల దగ్గర చూస్తే వెహికల్స్ అన్ని డంప్ అయివే కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. అంటే వాళ్ళు వెహికల్ తీసుకొని విడిచిపెడితే వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందండి? వెహికల్ సీజ్ చేస్తారు, అది అలా కంటం అవుతుంది, తర్వాత ఎప్పుడో మీరు ఆక్షన్ వేస్తారు. ఆయనకి స్మగ్లర్కి ఏం బెనిఫిట్ ఉంటుందండి? అంటే యాక్చువల్గా కేసు అవుతుంది, అది మన పార్ట్ కాదండి. ఇందులో ఏంటంటే మనం రెడ్ శాండల్వుడ్ టాస్క్ ఫోర్స్ వర్క్ ఏంటంటే మనది, మనం ముద్దాయిని పట్టుకున్న తర్వాత ఈ కాన్ఫిస్కేషన్ ఆఫ్ లాగ్స్ కానీ కాన్ఫిస్కేషన్ ఆఫ్ వెహికల్ కానీ మేము ఏ ఏరియా ఫారెస్ట్ అఫీషియల్స్ దగ్గరికి అయితే పట్టుకోవడం జరిగిందో ఆ ఏరియా ఫారెస్ట్ డిఎఫ్ఓకి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డిఎఫ్ఓ ఇంటర్న్ హ్యాస్ టు కండక్ట్ ద ఆక్షన్ ఆఫ్ ది బోత్ లాక్స్ అండ్ లాక్స్కి వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ గోడౌన్ ఉంది, సెంట్రల్ గోడౌన్కి తరలించి అది గవర్నమెంట్ ఆక్షన్ జరుగుతుంది. వెహికల్ ఆక్షన్ వచ్చేటప్పటికి డిఎఫ్ఓ హ్యాస్ టు కండక్ట్ ద వెహికల్ ఆక్షన్. సో దాని నాకు వస్తున్నది కాదు, లాక్స్ తీసుకొస్తారు, మీరు పట్టుకుంటారు, లాక్స్ సీజ్ అవుతాయి, వెహికల్ సీజ్ అవుతుంది, కేసు అవుతుంది. ఓకే, కేసు అయిన తర్వాత ఇంత తొందరగా బెయిల్ రాదు. కానీ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది ఇంత? అంటే ఓకే ఓకే మీరు అడిగేదా ఇంత లాస్ ఎందుకు బేర్ చేయగలుగుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్క లెవెల్లోనూ మీకు నేను చెప్పాను కదండి, ఇప్పుడు కూలీ అన్నాం. కూలీకి వచ్చేటప్పటికి ఇందులో బెనిఫిట్ ఏంటంటే అతనికి కేజీకి 500. సో ఒక 26 ఇప్పుడు ఇది ఎంత 26 kgs, 26 into 500 కూలీకి దొరుకుతుంది. ఇంతే అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్కి దొరుకుతుంది. కేజీకి 500 ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తాడు. ఓకే, సో ఆ లెక్కను చూసుకుంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసినందుకు వాడికి దాదాపు ఒక టన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తే వాడికి దాదాపు ఒక 5 lakhs వాడికి మిగులుతుంది. సో ఒకసారి మిస్ అయినా రెండు సార్లు మిస్ అయిందంటే వాడికి వెహికల్ కాస్ట్ వచ్చేస్తుంది. సో అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంత హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ కూడా తీసుకుంటారు. కానీ తీసుకొచ్చిన తర్వాత మీరు ఈజీగా పంపరు కదండి. ఇంకా వచ్చిన తర్వాత వన్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాడికి ఆ వెహికల్ లాస్ రిమాండ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం పర్సూ చేస్తున్నాం కాబట్టి కన్విక్షన్స్ వస్తున్నాయి. కన్విక్షన్ వచ్చిందంటే మినిమం కన్విక్షన్ మనకి ప్రతి కేసులోనూ కూడా 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ వచ్చేటప్పటికి 5 to 6 lakhs ఫైన్ ఉంటుంది. సార్ మనం ఇప్పుడు వెహికల్స్ చూస్తున్నాం, ఈ వెహికల్స్ చూస్తుంటే అన్ని కాస్ట్లీ వెహికల్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క వెహికల్ని సీజ్ చేసినప్పుడు ఇది ఆక్షన్ వేయడం అనేది మీ డ్యూటీ కాదు. అవును, ఓకే, మరి డిఎఫ్ఓకి లోకల్ పోలీస్కి ఇస్తారు. వాళ్ళు ఆక్షన్ వేసిన తర్వాత ఎంత వస్తుంది? అందులో రెడ్ శాండిల్ ఆక్షన్ కూడా ఉంటుంది కదా, కట్స్. రెడ్ శాండల్వుడ్ ఆక్షన్ వేసేది గవర్నమెంట్. దాంట్లో ఎక్కువ వస్తుంది గవర్నమెంట్కి ఇన్కమ్, ఆక్షన్లో ఎక్కువ వస్తుంది. లాక్స్లోనే ఎక్కువ. ఎన్ని ఉంటాయి సార్ దాదాపు ఈ ఫారెస్ట్లో వెహికల్స్? చాలా ఉంటాయండి సార్. ఇంకా మనం ఇందాక కన్వెన్షన్ చెప్పారు, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎన్ని కేసులు అయి ఉంటాయి, అందులో ఎంత కన్వెన్షన్ వచ్చి ఉంటుంది? అంటే మనం నేను వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ టోటల్ 24 cases డిస్పోజల్ అయింది కోర్టు ద్వారా. 24 casesలోను 18 కన్విక్షన్స్ వచ్చాయి. 24 కేసులు 18 అండ్ 2 యాక్షన్ అబేటెడ్. అంటే ఎందుకు అంటే అందులో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో చనిపోయారు కాబట్టి యాక్షన్ అబేటెడ్. ఓన్లీ 4 మాత్రమే ఎక్విటల్ అయింది. సో నేను వచ్చిన కాడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 75% కన్విక్షన్ రేట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఇయర్ 2025కి వచ్చేటప్పటికి మొత్తం 17 cases
డిస్పోజల్ అయ్యాయి. 17లో 15 కన్విక్షన్ వచ్చింది, Sir. 2 ఎక్విటల్. ఓకే, అంటే ఆ 4 ఎక్విటీలు ఎందుకు వచ్చాయండి? 4 ఎక్విటల్ రావడానికి రీజన్స్ కూడా వెరిఫై చేసాము. అది కొద్దిగా కేస్ బిల్డప్ కంటే కూడా లాక్స్ పట్టుకున్నప్పుడు కొద్దిగా వేరియేషన్స్ వచ్చాయి, దానివల్ల కొద్దిగా ఇది వచ్చింది. అంటే అటువంటి ఇష్యూని మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ రిపీట్ చేయకుండా మనం చూసుకుంటూ ఉన్నాం ప్రతి దిక్కున కూడా, ప్రతిసారి. సార్, ఇందులో కన్వర్షన్ రావడం రేర్గా ఉంటుంది. అయితే మీరు గతంలో పుట్టపర్తిలో ఏ విధంగా అయితే పేపర్ కటింగ్ పెట్టి తీసుకొచ్చారో ఆ టెక్నాలజీని వాడుతున్నారా? ఇంకా ఇంకో టెక్నిక్ మార్చి కన్వర్షన్ తీసుకురావడానికి ఆ లింక్ తెగిపోకుండా చేస్తున్నారు? మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి కేసులోనే ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో మనం ముద్దాయిని పట్టుకున్నామో అక్కడ వీఆర్ యూజింగ్ నోట్ క్యామ్ కెమెరాస్. నోట్ క్యామ్ అంటే యాప్, మన ఫోన్లోనే నోట్ క్యామ్ యాప్ ఉంటుంది. నోట్ క్యామ్ యాప్ ద్వారా ఎక్యూజ్డ్ ఒకవేళ లాగ్స్ సీజ్ అయితే లాగ్స్ అదే టైం అప్పుడు ఫోటో తీస్తున్నాం. సో ఆ నోట్ క్యామ్ యాప్ ద్వారా మనం ఫోటో తీసినప్పుడు డేటు, టైము అలాంగ్ విత్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ తోటి మనకు ఫోటో వస్తుంది. ఆ ఫోటోని మనం కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. సో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్లియర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ ఈ పర్సన్, ఈ అక్యూజ్డ్ ఈ లాక్స్ పొజిషన్ తోటి ఈ టైం అప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు. సో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ క్లియర్ కట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ఇంకా మేము యాక్చువల్గా గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేసాము ఈ బాడీ వార్న్ కెమెరాస్ కోసం. అవి కూడా త్వరలో రాబోతున్నాయి. బాడీ వార్న్ కెమెరాస్ వచ్చినప్పుడు ఈవెన్ ఎక్యూజ్డ్ని పట్టుకుంటున్న క్రమంలో కూడా బాడీ వార్న్ కెమెరా యూజ్ చేస్తూ పట్టుకోవడానికి వీఆర్ ప్లానింగ్ ఇట్. ఇన్ కేసు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్యూజ్ని చేజ్ చేస్తున్న క్రమంలో బాడీ వార్న్ కెమెరా ఆల్రెడీ మన పోలీసుల దగ్గర, మన స్టాఫ్ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు బాడీ వార్న్ కెమెరా ఆన్ చేసుకుని ఎక్యూజ్ని చేజ్ చేసి పట్టుకుంటే సీన్లోనే మనకి అది ఎవిడెన్స్, గివింగ్ ఎవిడెన్స్. సో దానికి కూడా వీఆర్ ట్రయింగ్ ఇట్. ఓకే, ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ప్రెజెంట్ ప్రాసెస్లో ఉంది. సార్, కన్వర్షన్ తేవడం కాకుండా అసలు లోపలికి వెళ్లకుండా చేయడానికి లేదని పర్మనెంట్ సొల్యూషన్? పర్మనెంట్ సొల్యూషన్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. ఎక్కడైతే మనకి ఈ కూలీలు ఎక్కువ మంది వచ్చేది జవాదిమలై హిల్స్, తమిళనాడు జవాదిమలై హిల్స్ నుంచి కూలీస్ ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఏరియాస్లో మనం కూలీస్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళు చేయడం జరుగుతుందో వాళ్ళకి డిఫరెంట్ ఫార్మ్స్ ప్రకారం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. ఈ ఇట్లాగ రెడ్ శాండ్వుడ్ ఏరియాస్లోకి రావడం, ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఈ శిక్షలు ఉంటాయి అనేసి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఈ లోకల్ ప్రెస్ వీటిలో కూడా ఏదైతే మనం పట్టుకుంటున్నామో అదేవిధంగా కన్వెక్షన్స్ వస్తున్నాయో దీని గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడున్న ఏదైతే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఇది చెప్పిస్తూ ఉన్నాము. ఇట్స్ వన్ వే ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద వాళ్ళని. అదేవిధంగా సెకండ్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళకి అందరూ ఏం చెప్తుంటారంటే ఏముంది పట్టుకుంటే ఒక 60 రోజులు లోపల ఉంటారు, తర్వాత బయటకు వచ్చేస్తారు అన్నది చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు మనం ఈ కన్విక్షన్స్ని ఒక్కసారి ఇందులో దొరికారు అనేసి అంటే 5 years ఇంప్రిజన్మెంట్ వస్తుంది, 5 years పాటు లోపల ఉండిపోతారు. దాంతోపాటు ఫైన్ దాదాపు ఒక 5 to 6 lakhs ఫైన్ ఉంటుంది. ఇవన్నీ చెప్తా ఉన్నాం కాబట్టి చాలా వరకు రిజల్ట్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు మనకు దొరికేది సింగిల్ లేయర్, డబుల్ లేయర్. ఓకే, 4th వరకు వచ్చామన్న, 4th, 5th వరకు. ఒకవేళ ఈ కన్విక్షన్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు జరిమానా, ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ కోర్టు ఖర్చులు, ఇవన్నీ లేయర్ 1 భరిస్తాడా లేదంటే వీళ్ళే లేదు లేదు కింద వాళ్ళే భరించుకోరు. ఒకసారి వాడు ఏమవుతుందంటే కింద పర్సన్కి కన్విక్షన్ వచ్చిన తర్వాత వాడిని ఎవడో పట్టించుకోడండి. ఏదో మొదట్లో రిమాండ్, బెయిల్ వరకు పట్టించుకుంటారు తప్ప ఓకే వన్స్ కన్విక్షన్ ఇవన్నీ కూడా వీడు భరించుకోవాల్సిందే. సార్, ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా అదే చెప్తుంటా మీ తర్వాత ఒకసారి మీరే 5 years మీరే ఇంప్రిజన్మెంట్ చేయాలి, ఫైన్ మీరే కట్టుకోవాలి. ఒకవేళ ఫైన్ కట్టుకోకపోతే మళ్ళీ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనమే చెప్తున్నాం, దాన్నే ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ జవాదిమలై హిల్స్ ఎవరైతే కూలీలు వస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని మనం ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. మన యొక్క ప్రతి వర్క్ని, పట్టుకున్న కేసుని కానీ, కన్విక్షన్ దాన్ని కానీ, ప్రతిదాన్ని కూడా మన లోకల్ మీడియాలోనే కాకుండా తమిళనాడు మీడియాలో కూడా వచ్చేటట్టు చూస్తూ ఉన్నాము. ఈవెన్ మనకు కొన్ని కేసెస్లో కర్ణాటక నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మీడియా కూడా
వచ్చేటట్టు చేస్తా ఉన్నాం. రీసెంట్ ప్రతి కేసెస్ని కూడా Hmm. తమిళనాడు మీడియా అండ్ కన్నడ మీడియా 2 మీడియాలో కూడా మనం ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూస్తూ ఉన్నాం. సార్ మీరు 1 year పైన వచ్చారు ఇక్కడికి. మీరు చాలా మంది అరెస్ట్ చేస్తుంటారు, కానీ రిపీటెడ్ అఫెండర్స్ అని దొరుకుతున్నారా మీకు? రిపీటెడ్ అఫెండర్స్ అంటే కింద లెవెల్లో ఎవరు ఉండరండి, కూలీ లెవెల్లో రిపీటెడ్ అఫెండర్స్ ఎవరు ఉండరు, పైన ఆర్గనైజర్ లెవెల్లో ఉంటారు. రిపీటెడ్ అఫెండర్స్ ఎవరిని పట్టుకున్నా కూడా మనం ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత 6 పీడియాక్స్ పెట్టడం జరిగింది. రిపీటెడ్ అఫెండర్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పీడియాక్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంకో 2 అయితే లోపలే ఉన్నారు పీడియాక్లో 1 year పాటు. సార్ ఎక్కువ ఏ బెల్ట్లో ఎక్కువ కటింగ్ అవుతుంటాయండి? ఈ బెల్ట్ అని ఏం లేదండి, ఒక ఏరియా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఇంకొక ఏరియాలో చేస్తుంటారు. సో మనం కంటిన్యూ విజిల్లో ఉంటాము. సార్ ఈ బండి ఏంటి ఇక్కడ భోజనాల కార్యక్రమం పెట్టుకొచ్చారా? ఇది అంటే జస్ట్ ముద్దాయిని తీసుకొచ్చే క్రమంలో చేసింది అంతే. అంటే ఇలా దీంట్లో దొంగలు పెట్టుకుని ఇది మనం సీజ్ చేసిన వెహికల్. చాలా పళ్ళు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ. ఇవన్నీ సీజ్ చేసిన వెహికల్స్. ఇవన్నీ కండమే కదా సార్? ఇంకా ఇవన్నీ కండమ్. సార్ ఇప్పుడు ఫారెస్ట్లో మీకు ఎన్ని రూట్లు కనిపిస్తుంటాయండి ఎక్కువ వెళ్ళేది? డిపెండింగ్ అపాన్ ది ఫారెస్ట్ ఏరియా. ఎక్కువ ఏ రూట్ వెళ్తుంటాడండి? ఇప్పుడు మనకి ఎక్కువ ఇప్పుడు శేషాచలం ఒక రూట్ ఉంటుంది, మైదుకూరు ఏరియాకి వచ్చేటప్పటికి ఒకటి, లంకమల్ల ఫారెస్ట్కి వచ్చేటప్పటికి ఒకటి, అట్లా డిఫరెంట్ రూట్స్ వాడుతూ ఉంటాం. కానీ మీ మూవ్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళు మార్చుతుంటారు కదా, అదే రూట్ రాడు కదా. అందుకని మనం కూడా రెగ్యులర్ ఆపరేషన్స్ లో కంటిన్యూ మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నా దగ్గర మొత్తం 7 teams ఉన్నాయి. ప్రతి పర్ డే 4 ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ ఏరియాస్లో మనం చేస్తూ ఉంటాం. ఎక్కువ ఏ టైంలో మీరు మూవ్మెంట్ ఉంటుందండి? అది చెప్పకూడదా? అది అన్నీ చెప్పేస్తే కాదు కదా. కానీ మీకు ఇన్సైడ్ ఇన్పుట్ ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటుందండి, ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ బేస్ చేసుకునే మనం ప్లాన్ చేస్తూ ఉంటాం ఆపరేషన్స్. సార్ ఇప్పుడు గతంలో ఉన్న ఆఫీసర్లు కొంతమంది కొన్ని ప్రాంతాలు అంటే ఎంట్రీ పాయింట్లో ఎగ్జిట్ పాయింట్లో సీసీ కెమెరాలు పెట్టారు, అది వర్క్ అవుతున్నాయి ఇప్పుడు? అంటే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో సీసీ కెమెరాస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ పెడతా ఉంటారు, అది కూడా డీప్ ఫారెస్ట్లో పెడతా ఉంటారు. దాంతో ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెట్టేవన్నీ కూడా ట్రాప్ కెమెరాస్ అనేవి. ట్రాప్ కెమెరా అంటే ఎలా ఉంటుందంటే దాని వర్కింగ్ కెమెరా ముందు ఏదైనా మూమెంట్ ఏంటంటే ఫొటోస్ తీస్తూ ఉంటుంది. సో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో మనం ప్రతిదీ పెట్టేస్తే ప్రతి మూమెంట్ని ఏది చిన్న మూమెంట్ అయినా కూడా అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో మళ్ళీ దాన్ని రెగ్యులర్గా మెమొరీ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి కెమెరాస్ లోపల ఉన్నాయి, ఇన్సైడ్ ఫారెస్ట్ ఉంటాయి. అవి మనం ఫారెస్ట్ అఫీషియల్స్ చూసి వాళ్ళు ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. మనం ఫారెస్ట్ అఫీషియల్స్ మనం కోఆర్డినేషన్ తోటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఏదైనా ఇన్పుట్ వచ్చి వాళ్ళకి తెలిసి ఎవరన్నా లోపలికి ఎంటర్ అయ్యారు అది ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళు మనకి ఇన్పుట్ చెప్తారు. సో వాళ్ళు మనం కోఆర్డినేషన్లోనే ఆపరేషన్ చేయడం. సార్ ఇంత రిస్క్ తీసుకోకుండా టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు జియో టెక్నాలజీ వాడుకొని ప్రతి ఎర్రచందనం చెట్టుకి ఒక మనం ట్యాగ్ పెట్టుకొని అది ఎక్కడైనా చెట్టు మీద కటింగ్ అవుతే ఇక్కడ వెంటనే అలారం మోగడం, అటువంటి టెక్నాలజీ వాడచ్చా అంటే ప్రతిదానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. టెక్నాలజీ పరంగా మీరు అన్నట్టు ప్రతిదానికి జియో ట్యాగ్ చేసి దాన్ని కట్ చేసేటప్పుడే ప్రతి చెట్టుని మనం ఐడెంటిఫై చేయాలి. ఆల్మోస్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్ ప్రతి చెట్టుని ఐడెంటిఫై చేసి ఉంటారు. ఫారెస్ట్లో ఉన్న ప్రతి దానికి కూడా నెంబరింగ్ కూడా ఇచ్చి ఉంటారు. అక్కడ కనెక్టివిటీ ఉండాలి. ఆ చెట్టు కొడుతున్నారని బదులు కరెక్ట్గా అదే తెలియాలి. మనం ఇక్కడ నుంచి డీప్ ఫారెస్ట్కి వెళ్ళగలగాలి. ఇవన్నీ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయండి. అంటే దానికన్నా ఇంత రిస్క్ తీసుకోవడం కన్నా ఆ జియో ట్యాగ్ పెట్టి అలారం సిస్టమ్ పెట్టుకోను అక్కడ వాచ్ టవర్స్ పెట్టడం కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏరియాలో దాదాపు ఒక 3000 to 4000 హెక్టార్ ల్యాండ్ ఉంటుంది. అంతలో ఒక చెట్టుని కొట్టాడు అనుకోలేక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం 3000 to 4000 హెక్టార్ ల్యాండ్ లో ఇతను ట్రావెల్ చేసేటప్పటికి సినిమాలో బాగుంటుంది కదా, రియల్ టెక్నికల్ గా అంటే మనకున్న గ్రౌండ్ రియాలిటీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఈ హిల్ మీద ఉంటాము, అవతల హిల్ మీద స్మగ్లర్ ఐడెంటిఫై అవుతాడు. ఈ కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కేదానికి మనకి దాదాపు ఒక 2 to 3 hours పట్టేస్తుంది. ప్లస్ టెరైన్ చూసుకోవాలి. మనం ఆ టైం పరిగెట్టేటప్పుడు గట్రా ఆపరేషన్స్లో గట్రా జరుగుతూ ఉంటుంది. అటువంటిటప్పుడు మనం చెట్టు సౌండ్ వచ్చింది అనేసి మనం వెళ్ళడానికే 1 to 2 days పట్టేస్తుంది టైం. సార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు,
ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ మనకు సపోర్ట్ చేసి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుంది కదా. లోకల్ పబ్లిక్ కూడా సపోర్ట్ ఇస్తారండి. ఫారెస్ట్ అడ్జాయినింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కొద్దిగా మూమెంట్ పెరిగింది సార్ అనేసి చెప్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని మనం చేస్తూ ఉంటాం ఆపరేషన్స్. కానీ లోకల్ పబ్లిక్లో కొంతమంది వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం చేస్తున్నారు, వార్త ఉంది, వాస్తవం అంటారు అది? అంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. సో మనకి ఇన్పుట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొంతమంది డబ్బులు కాసుపడి మీరు అన్నట్టు షెల్టర్స్ ఇచ్చే అవకాశం ఉంది, లేదనేసి అను. బట్ వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళని కూడా మనం కేసెస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. సో సార్ ఫైనల్గా చెప్పండి, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ ఆగిపోవడం, ఆపడం ఇంపాసిబుల్లా పాసిబుల్లా? ఇంపాసిబుల్ అన్నది ఏమి ఉండదండి, చెయ్యొచ్చు. పర్సిస్టెంట్ ఎఫర్ట్, ఇప్పుడు మనం ప్రతి దాంట్లోనూ మనం లీగల్గా కరెక్ట్గా వెళ్తున్న క్రమంలో ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళకి తెలిసింది పట్టుకుంటారు, ఒక 60 days పాటు రిమాండ్లో ఉంటాము, తర్వాత బయటకు వచ్చేస్తాం, మనల్ని ఎవరు పట్టించుకోరు కదా అనేసి అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు కన్విక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ భయం అంటూ ఉంటుంది. ఒకసారి దొరికామంటే 5 years, సెకండ్ టైం సేమ్ అఫెండర్ సెకండ్ టైం మళ్ళీ కన్విక్షన్ వచ్చిందంటే ఈసారి 10 years మినిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో అవి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా పబ్లిక్ ఏంటంటే ఇంతకు ముందు అంత ఈజీగా రావట్లేదు దీంట్లోకి. స్మగ్లర్స్ యాక్టివిటీ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది, ఇంకా కూడా ఫర్దర్గా కూడా కంట్రోల్ అవుతుంది. వీఆర్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడిన తర్వాత ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. సార్ ఇప్పటికి చాలా చెట్లు కొట్టుంటారు, వేల చెట్లు కొట్టారు అంటే రూట్స్ తీస్తారా లేదా సగం? అంటే రూట్ కాకుండా చెట్టు మొదటి నుంచి కొట్టేసి కొడతారండి, కిందది కానీ వదిలేస్తే ఆ చెట్టు మళ్ళీ డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళు రూట్స్కి వెళ్తారా లేదంటే వాళ్ళకి కావాల్సిన పీస్ వరకు అవసరం కొట్టుకుని వెళ్తా ఉంటారు. కింద మరి కింద వరకు అయితే వెళ్ళరు, వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా మీరు అంటే స్మగ్లర్స్ వచ్చినప్పుడు కాకుండా మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేస్తుంటారండి అక్కడ? ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటాం కదా, ఫారెస్ట్లోకి వెళ్తాము. మనకి అన్లెస్ మనం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఏమైనా చెట్లు ఏమైనా డిస్టర్బ్ అయ్యే లేదో తెలియనంత వరకు మనకి ఇన్పుట్ ఉండదు. సో ఫారెస్ట్లోకి వెళ్తేనే వాళ్ళు ఆ ఫారెస్ట్లోకి సేమ్ ఫారెస్ట్లోకి వాళ్ళు ఏ రూట్లో వెళ్ళారు, ఏ రూట్లో బయటకు వస్తున్నారని మనకి ఐడెంటిఫై అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఫారెస్ట్లోకి వెళ్తాం. మనకి ఇంకా గూగుల్ టెక్ కూడా ఉంది కదండి, దాని ద్వారా మూవ్మెంట్ ఉందో లేదో కూడా తెలిసిన అవకాశం ఉంది కదా. అంటే నాసా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాడచ్చండి. ఇప్పుడు ఈవెన్ శాటిలైట్ ఇమేజెస్ ఇవి కూడా వాడచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ మొత్తం ఆపరేషన్లో మీకు మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, మీ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కూడా వాళ్ళు అటాక్లు చేస్తారు, ఫస్ట్ రాళ్ళతో కొట్టడం, తర్వాత బూతులు తిడతారు, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తుంటారు. ఆ విధంగా మీ టీం ఈ మధ్యన ఎదుర్కొన్న ఒక ఇన్సిడెంట్ ఏముందా? అంటే లాస్ట్ ఇయర్ మనకి ఒక 2 bad ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక ఇన్సిడెంట్లో మనం ఒక కానిస్టేబుల్ కోల్పోవడం జరిగింది, ఇంకొక ఇన్సిడెంట్లో కానిస్టేబుల్ బ్యాడ్లీ ఇంజ్యూర్డ్. అయ్యో, ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇంకా అవి మేజర్ ఇన్సిడెంట్స్. మైనర్ ఇన్సిడెంట్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆపరేషన్స్లో పడిపోవడం అనేసి, ఫ్రాక్చర్స్ అవడం, ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించే ఫస్ట్ టైం రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం దీనికి ఒక ట్రైనింగ్ మాడ్యూల్ పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ టైము మా స్టాఫ్ కూడా అందుకనే ఎవ్రీడే మార్నింగ్ పీటీ పెట్టడం, కంపల్సరీ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం, అదేవిధంగా ఆపరేషన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ అయితే తీసుకోవాల్సి ఉందో అవన్నీ కూడా ప్రతిసారి కూడా బ్రీఫ్ చేయడం జరుగుతుంది టీంకి. ఆపరేషన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత డీబ్రీఫింగ్ సెషన్ కంపల్సరీ పెడతాం. కంపల్సరీ మినిమం RI ఆర్ DSP, ఒక్కొక్కసారి నేను కూడా అటెండ్ అవుతూ ఉంటాను. సో దట్ వాళ్ళు ఆపరేషన్లో చేసిన గుడ్ థింగ్స్ ఏంటి, ఏదైనా మిస్టేక్ ఏదైనా చేసి ఉంటే దాన్ని ఏ విధంగా ఎందుకు చేసి ఉన్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రివ్యూ అవుతుంటారు, ఎవ్రీడే రివ్యూ అవుతుంది. మీకు వెపన్స్ లేవు? వెపన్స్ ఇచ్చారా? వెపన్స్ ఉన్నాయి మన దగ్గర, వెపన్స్ ఉన్నాయి. వెపన్స్ మనం ఆపరేషన్కి వెపన్ క్యారీ చేస్తాం. కానీ మీకు ఎప్పుడు ఎదురుపడలేదు ఇలాంటివి మీ మీదకి అటాక్ చేయడానికి? మా మీదకి అటాక్ చేసేంత స్టేజ్ అయితే రాలేదు. వన్స్ వెపన్ పవర్ కనబడుతూ ఉంటది కాబట్టి. అంటే మీ మీద డైరెక్ట్ కాకపోయినా మీ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాడు చాలా హై స్పీడ్ లో వస్తుంది. అదే అలాగే జరిగి లాస్ట్ టైం 2 ఇన్సిడెంట్స్ ఆ విధంగానే జరిగింది. ఆపరేషన్ లో వెహికల్ ఇంటర్సెప్షన్ జరుగుతున్న క్రమంలోనే ఒక కానిస్టేబుల్ మీద వెహికల్ ఎక్కించడం జరిగింది. ఇంకో కానిస్టేబుల్ ని చెక్ పోస్ట్ దగ్గర ఆపుతా ఉన్న క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. 2 కూడా ఆపరేషన్ జరుగుతుంది. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇకపై జరగకుండా వాళ్ళు రాకుండా ఉండడానికి వాళ్ళ శిక్షలు, కోర్టు శిక్షలే దీనికి కరెక్ట్ అంటూ మీరు నమ్మారు?
ఎస్. ఓకే, వాళ్ళు ఆ విధంగా శిక్షలు పడుతుంటే వాళ్ళు రావడం అంటే శిక్షలు పడడంతో పాటు ఇలా శిక్షలు ఉంటాయి అన్న విషయం వాళ్ళ వరకు తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇది ఉంటుంది. అంటే ఇప్పటిదాకా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒకవేళ ఇది ఇన్ కేస్ పట్టుకున్నా కూడా ఒక మహా అయితే ఒక 60 రోజుల లోపల జైల్లో ఉంటాము అనే ఇది వాళ్ళ భావంతో వస్తా ఉన్నారు. 60 రోజుల వరకు కాబట్టి వాళ్ళకి ఎవరైతే మేస్త్రి తీసుకొస్తాడో అతను చూసుకుంటూ ఉన్నాడు, బెయిల్ ఇప్పిస్తూ ఉన్నాడు, అక్కడతో అయిపోతుంది. బట్ ఈ కన్విక్షన్ వచ్చినప్పుడు 5 years ఇంప్రిజన్మెంట్ లోపల జైల్లో ఉండాలి. 5 years ఒక ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ జైల్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? ఇవన్నీ వాళ్ళకి ఇవి జరిగినప్పుడు ప్రతి విలేజ్ నుంచి ఇప్పుడు మనం పట్టుకున్న ప్రతి ముద్దాయి కన్విక్షన్ ఎక్కువ రావడం వల్ల సో ముద్దాయిలు ఒక విలేజ్లో ఒక్కడికి శిక్ష పడినా కూడా విలేజ్ మొత్తం తెలుస్తుంది. అవును, ఒక వ్యక్తి మొత్తం 5 years పాటు లోపల ఉండిపోయాడు, ఫ్యామిలీ అంతా బయట ఉండిపోతుంది, వాడిని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎవడు పట్టించుకోడు, ఎవడైతే ఆర్గనైజర్ ఉన్నాడో అప్పుడు ఏం పట్టించుకుంటలేదు. సో ఫైన్ కట్టుకోవాలి, 5 years పాటు లోపల ఉండాలి. ఇది జరిగినప్పుడు కంపల్సరీగా ఆ విలేజ్లో రెడ్ శాండల్వుడ్కి వెళ్ళకూడదు అన్నది వెళ్తుంది. సో ఆల్మోస్ట్ మనకి ఆ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మన లోకల్ అంటే తమిళనాడులో ఉన్న ఫారెస్ట్ అఫీషియల్స్ మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఈ కన్వెక్షన్ యొక్క మెసేజ్ వాళ్ళకి బాగానే వెళ్తుంది సార్ అనేసి మనకి రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఎట్ వన్ డే దే విల్ నాట్ కమ్. కానీ మనం 4వ లేయర్ వరకు ఆగిపోయాం కదా, లేయర్ 1కి ఎప్పుడు వెళ్తాం? లేయర్ అంటే ఇది ఒక్కొక్క స్టేజ్కి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఆ 5th లేయర్ దొరికిన తర్వాత మనకి 6th లేయర్ ఎవడన్నది ఐడెంటిఫై అవుతుంది. అంటే ఎప్పుడైతే ఫస్ట్ లేయర్ అతను పట్టుకున్నప్పుడు ఫస్ట్ లేయర్ అతను మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు సెకండ్ లేయర్లో ఎవడున్నాడని. సెకండ్ లేయర్ అతను పట్టుకున్నప్పుడు అతను థర్డ్ లేయర్లో నేను ఎవరికి సప్లై చేస్తానని చెప్తాడు. థర్డ్ లేయర్ అతను పట్టుకున్నప్పుడు నేను ఎవరికి సప్లై చేస్తానన్నది చెప్తాడు 4th లేయర్. సో మనం 5th లేయర్ అతను పట్టుకున్నప్పుడు నెక్స్ట్ లేయర్ తెలుస్తుంది. ఖచ్చితంగా మనకి అంటే పర్సన్స్ తెలుస్తారు, బట్ అతన్ని లీగల్గా తీసుకురావడానికి లీగల్ ప్రొసీజర్ నడుస్తూ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ 1 or 2 months విల్ డెఫినెట్లీ క్యాచ్. ఫస్ట్ లేయర్కి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళాలని కోరుకుందాం. అప్పుడే మనకు దీని ఫుల్ స్టాప్ దొరుకుతుంది ఆశిద్దాం. ఇప్పటి వరకు ఉన్న రెడ్ శాండిల్లో మీరు చూసిన సినిమా పుష్పాలు కాదు, ఇక రియల్ పుష్పాలు ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు ప్రాణాల సైతం తెగించి అటాక్ వీళ్ళు ముందుకెళ్తుంటారు. అయితే ఇక్కడ దొరికింది మనకి కేవలం కట్ చేసిన వాళ్ళు, ట్రాన్స్పోర్టర్లు, బ్రోకర్లు దొరుకుతున్నారు తప్ప అసలు వ్యక్తి దొరకలేదు. కాబట్టి త్వరలోనే ఆయనకు కూడా టచ్ చేస్తామంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎప్పుడైతే టచ్ చేసామో అక్కడితో ఆగుతుందని భావిద్దాము, కానీ దీనికి ఫుల్ స్టాప్ పడాలనే ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎవరైతే ఎర్రచందనంకి నమ్ముకుని బతుకుతున్నారో వాళ్ళకి అవగాహన కల్పించడానికి శిక్షలు ప్రధానంగా అవుతాయి. కేసులు పెట్టడమే కాదు, అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళకి శిక్షలు పడేలా మేము దర్యాప్తు చేస్తామంటూ చెప్తున్నారు. 75% ఇప్పటికి శిక్షలు పడ్డాయంటే, ఒకవేళ ఎర్రచందనం చెట్టు మీద ఒక గొడ్డలు పడిందంటే ఖచ్చితంగా ఆయనకి 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు ఫైన్ పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రచారం గట్టిగా వెళ్తే వాళ్ళలో కూడా మార్పు వస్తుందంటూ శ్రీనివాస్ గారు నమ్ముతున్నారు. ఇది ఎర్రచందనం స్మగ్లర్పై రియల్ షెకావత్ శ్రీనివాస్ గారితో యాక్చువల్లీ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లేయర్ 1కి వెళ్ళాలని ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. తర్వాత మీరు త్వరలోనే ఒక జిల్లా ఎస్పీగా వెళ్తారు కాబట్టి అక్కడ కూడా మంచి మార్క్ రావాలి. అంటే పోలీస్ ఆఫీసర్కి కూడా సార్ కన్వెషన్ వస్తుంది, అరెస్ట్ చేయడం అది రొటీన్ అంతే కదా. దానిలాగా మీరు అని చెప్పారు సార్, పుట్టపర్తి కేసు, ఇక్కడ కన్వెషన్, అదే ఒక ఆఫీసర్కి బిల్డప్కి వెళ్తుంది, మెసేజ్ కూడా పోతుందండి. ఈసారి చేతిలో పడితే ఇంకా లైఫ్ జీవితం జైల్లో ఉంటుందని. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది స్మగ్లర్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మై ట్రాన్స్ఫర్. ఈయన ఎలాగా ఉంటుంది, ఈయన వెళ్ళిపోతేనే మనం ప్రశాంతం చేసుకోవచ్చు. అలా ఉండదు. సిస్టమ్ ఒకసారి మీరు డెవలప్ చేశారంటే ఇప్పుడు నెక్స్ట్ ఆఫీసర్ మీద ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు 75% కన్వెషన్ శ్రీనివాసరావు ఈధర్ ఎందుకు లేదని అడుగుతారు మీ సీనియర్స్ కూడా. అదే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.